శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి సెప్టెంబరు 12వ తారీఖు శుక్రవారం. ఈరోజు దినదర్శిని కార్యక్రమంలో పంచాంగము, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు వీటి విషయానికి వస్తే సూర్యోదయం 6:07 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:17 తిథి విషయంకి వస్తే పంచమి ఉదయం 9:58 వెళ్ళిపోతుంది. తదనంతరం షష్ఠి రావటం అనేది జరుగుతుంది. ఇక నక్షత్రంలోకి వస్తే భరణి నక్షత్రం అనేది ఉదయం 11:59 వెళ్ళిపోయి కృత్తికా నక్షత్రం రావటం అనేది కూడా ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల విషయానికి వస్తే వ్యఘాత యోగం అనేది మధ్యాహ్నం 1:43 పూర్తయి హర్షణ యోగం రావటం అనేది జరుగుతుంది. మంచి ముహూర్తాల్లో అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:48 ప్రారంభమై మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 7:34 నుంచి 9:02 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:14 నుంచి 3:03 వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారుజామున 5:20 వరకు ఉంటుంది. ఇంకా వర్జించవలసిన సమయాల విషయానికి వస్తే వర్జ్యం అనేది రాత్రి 11:05 ప్రారంభమై అర్ధరాత్రి 12:33 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్తం అనేది ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం 8:38 నుంచి 9:22 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:37 నుంచి 1:25 వరకు కూడా ఉంటుంది. రాహుకాలం అనేది ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 12:11 వరకు ఉంటుంది. ఇక ఈరోజు తారాబలంగా చూసుకుంటే భరణి నక్షత్రం ఉదయం 11:59 వరకు ఉంటుంది. మరి ఇది ఎవరెవరికి అనుకూలం అనేది చూసుకుంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం మరియు కృత్తికా నక్షత్రానికి అనుకూలం. అదే రీతిలో మరి తర్వాత ఏదైనా వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం. మిథున రాశి విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి పుష్యమి నక్షత్రానికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక మఖ, ఉత్తర నక్షత్రానికి అనుకూలం. తర్వాత రాశి కన్యారాశికి అయితే కనుక చిత్త మరియు ఉత్తర నక్షత్రాలకి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం తర్వాత స్వాతి నక్షత్రం మినహాయించి మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక మరి అనురాధ నక్షత్రము విశాఖ 4వ పాదానికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక ఉత్తరాషాఢ మరియు మూలా నక్షత్రానికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే ధనిష్ట, ఉత్తరాషాఢ. కుంభరాశిలో ధనిష్ట, పూర్వభద్ర. చివరిదైన మీనరాశిలో కూడా మరి పూర్వభద్ర 4వ పాదం మరియు ఉత్తరాభద్ర నక్షత్రాల వారికి అనుకూలం. ఇక ఈరోజు దినఫలం అనేది చూసుకుంటే మేషరాశి వారికి కొంత అనిశ్చిత స్థితి నెలకొనటం అనేది అయితే ఉంటుంది. నిర్ణయాలు ఏవేవో తీసుకోవటం, పనులు ఏవేవో పెట్టుకోవటం, చివరికి వచ్చి ఫలితాలు చూసుకుంటే పెద్దగా పురోభివృద్ధి లేకపోవటం అనేది అయితే సంభవిస్తుంది. ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కలగవు. తలకు సంబంధించిన విషయాల్లో కానీ, శిరోవేదన కానీ ఇలాంటివి కొంత పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయావకాశాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు ఈరోజు కూడా అట్లాగే ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంత ప్లానింగ్గా వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా మన వల్ల కాని పరిస్థితి అయితే ఉంటుంది. గొంతుకు సంబంధించిన కానీ లేదా ఇప్పటికే ఏదైనా సరే మూత సంబంధించిన వ్యాధులు ఉన్న వారు కానీ కొంత నియంత్రణ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఖర్చులు అధికంగానే కనిపిస్తున్నాయి. అయితే కవులు, కళాకారులు, సినీ సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, పాటలు పాడే రంగాల్లో ఉన్నవారికి వీరి యొక్క
ప్రస్ఫుటం అవటం అనేది అయితే ఉంటుంది. సంతాన విషయాల్లో కూడా ఎంతో కొంత ఆనందం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా చెప్పాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థాయిని పెంచుకోగలుగుతారు. ఏదైతే పట్టుదలగా కొన్ని కార్యక్రమాలు, ప్రణాళికలు పెట్టుకున్నారో వాటిని ఒక్కొక్కటిని జయించుకుంటూ ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తలు మనసు విప్పి కొంత వారి వారి సమస్యల్ని పరస్పరం పంచుకోగలుగుతారు. సింహరాశి సింహరాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పొచ్చు. ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు కావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు కూడా ఎంతో కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు వీరి జాతకాల్లో కూడా నిన్నట్లాగానే ఎంతో కొంత అవమానాలు, చికాకులు ఏర్పడతాయి. అయితే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, జీవిత బీమా రంగంలో ఉన్నవారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాలు ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. తులారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇటు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత మరి గొంతు సమస్యలు, ఈ అజీర్ణ సమస్యలు కొంత ఈరోజు ప్రభావం చూపించే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. వృశ్చిక రాశి వారికి కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారితో పాటుగా ఈరోజు మరి ఇతరత్ర కూడా కొన్ని శుభకార్య రూపేణ ఖర్చులు అయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. మొత్తం మీద చూసుకున్నప్పుడు మరీ విషమ పరిస్థితులు అయితే ఈరోజు వృశ్చిక రాశి వారికి లేవు. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో ఏదో రకమైన చిన్న చిన్న సమస్యలు తలెత్తడం అనేది అయితే ఉంటుంది. కానీ వాటిని పరిష్కరించగలిగే స్థాయిలో మాత్రమే ఉండటం అనేది అయితే మీకు కొంతవరకు ఊరటేస్తుంది. ఈరోజు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది మంచిది. కవులు, కళాకారులు, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, సాంఘిక మాధ్యమాల్లో ఉన్నవారికి, స్వయం వృత్తుల్లో ఉన్నవారికి ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. మకర రాశి వారికి అయితే కనుక సంతానపరంగా ఏవైనా సరే సవాళ్ళు ఎదురవుతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇంట్లో అనవసరపు భయాలు, వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భార్య వైపు బంధువులకు మనం ఏదైనా సరే సహాయం చేయవలసిన పరిస్థితి కలగవచ్చు. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా కొంత బలోపేతం అవుతారు. ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఊరట లభిస్తుంది. ఏదైనా సరే అమ్మకానికి పెట్టిన వస్తువుల్లో లేదా భూములు ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత ముందుకెళ్ళగలిగే భరోసా లభించవచ్చు. మీనరాశి వారికి అయితే అంతంత మాత్రంగానే ఈరోజు ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇటు ఆరోగ్యము అంత బాగుండదు. గొంతుకు సంబంధించినవి ఏమైనా ఇన్ఫెక్షన్స్ చోటు చేసుకోవచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మొత్తం మీద చూసుకున్నప్పుడు మరీ ఎక్కువ ఉత్తమ ఫలితాలు అయితే కనుక ఈరోజు మీనరాశికి కనిపించటం లేదు. ఇక ఈరోజు ప్రత్యేకతలకు వస్తే కనుక కపిల షష్ఠి అనేది, చంద్ర షష్ఠి వ్రతం అనేది, కపిల షష్ఠి వ్రతం, చంద్ర షష్ఠి వ్రతం అని చెప్పి ఈ షష్ఠి రోజు భాద్రపద మాసంలో చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే మన జాతకంలో ఉండే దోషాలని పరిష్కరించుకోవటం కోసం ఈరోజు మరికి భరణి నక్షత్రం, ముఖ్యంగా అది లక్ష్మీదేవికి అంటే శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క భాద్రపద పితృమాసంలో భరణి నక్షత్రం కూడా విశిష్టమైన ఫలితం ఉందని నిన్న కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఈరోజు మనం లక్ష్మీదేవిని అర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అలాగే తెల్ల నువ్వులు చిమ్మిరి అంటే మనం బెల్లము మొండలాగా చేసి ఈరోజు లక్ష్మీదేవికి నివేదన చేయటం వల్ల కూడా మన కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. ఏదైనా మనం చదువుకోవాలి అనుకుంటే కనుక మంత్రంగా ఓం హైం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః, ఓం హైం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః, ఇది చదువుకోవటం వల్ల కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు మరి దినదర్శిని కార్యక్రమం.